హలో నమస్తే. పచ్చి చేపలనండి నేను ఈజీగా, నీట్‌గా ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తున్నానండి. మనం ఇలా తోముకున్నందువల్ల చేప తెల్లగా బాగొస్తుందండి. అలాగే కర్రీస్‌లలోకి వేసుకున్నప్పుడు నీచు వాసన అలా లేకుండా బావుంటుందండి. సట్టి అంటారండి దాన్ని. పప్పు సట్టి అది. నేను పప్పుకి వేరేది తీసుకొని ఇది పాతబడిపోయిందని దీన్ని చేపలకు వాడుకుంటున్నాను. అందులో ఏసి కొంచెం కల్లుప్పేసి నీట్‌గా మీరు అలా రౌండ్‌గా తిప్పి తోమినారంటే ఎంత నీట్‌గా వస్తాయంటే చేపలు చాలా నీట్‌గా వస్తాయండి. అలాగా ఉప్పుతో 2 టైమ్స్ తోమాలండి. కొంచెం కొంచెంగా ఏసుకొని తోముకోండి. 2 టైమ్స్‌గా తోముకోవాలండి. తర్వాత కడుక్కొని నీట్‌గా అందులో బ్లాక్‌గా ఉంటుంది కదండీ! అది చాకుతో తీసుకొని లోపలంతా రుద్ది చాకుతో అదంతా గీకి తీసేసారంటే నీట్‌గా వచ్చేస్తుందండి. లోపల అసలు బ్లాక్‌గా ఏమి ఉండనే ఉండదు. చాలా నీట్‌గా వైట్‌గా బాగా వచ్చేస్తుంది. వాళ్ళెంత కట్ చేసి పులుసు తీసిచ్చినా కానీ పులుసు అలాగే ఉండిపోతుంది కదండీ! అలా చాకుతో గీక్కొని ఆ పులుసుని తీసుకోవచ్చండి. ఫుల్ ఫిష్ కూడా నేను ఎలా ఈజీగా క్లీన్ చేయాలో ఒకసారి చూపిస్తానండి. ప్రెజెంట్ అయితే వాళ్ళు కట్ చేసి ఇచ్చేసారు. అందుకని నేను అలాగే దాన్ని తోమేది మీకు చూపిస్తున్నాను. నేను ఎలా చేస్తానని నీట్‌గా మీరు తెలుసుకుంటారనేసి చేశానండి. చూడండి చేపలు ఎంత తెల్లగా వచ్చాయో. అలాగ నీట్‌గా చాలా బావుంటుందండి. కర్రీస్‌లలోకి నీచు వాసన లేకుండా బాగొస్తాయండి చేపలు. నిమ్మకాయ రుద్దడము అవన్నీ అవసరం లేదండి. ఇలా చేసుకున్నారంటే నీట్‌గా బాగా వస్తాయండి. అలా కడిగేటప్పుడు మెత్తబడిపోయిందంటే చేప మంచిది కాదని ఒకటి గుర్తుపెట్టుకోండి. మెత్తబడ్డదంటే చేప చాలా రోజులది అని అర్థమండి. ఇదైతే ఫ్రెష్‌గా ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel.